ఉండరే, నేనే అయి ఉండొచ్చు. అలా లాస్ట్కి రివీల్ అయ్యేసరికి ఐ రియలీ ఐఎమ్ స్పీచ్లెస్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఎవరో రాశారు, ఎవరు అనుకున్నారు అనేది తెలియదు, కానీ రియలీ ఆనర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవార్డు తీసుకున్నంత హ్యాపీ యాక్చువల్లీ నేను కూడా అవుతున్నాను, మీరు ఇంతలా నా గురించి ఆలోచిస్తున్నారని తెలుసుకుని. అండ్ కంగ్రాచులేషన్స్ గంగవ్వ గారు, మీకు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. అండ్ అప్పుడే మీ గురించి కూడా చెప్పేటప్పుడు నేను అదే అనుకున్నా, ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో అందరూ అన్నారు, ఇప్పుడు ఈ మధ్య అమ్మాయి లేని ఫీల్డ్ లేదు, అన్ని ఫీల్డ్లో అమ్మాయిలు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఉన్నారు. సో నాకు ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు అడిగారు, విమెన్ గురించి, అమ్మాయిల గురించి ఒక్క సెంటెన్స్లో చెప్పగలిగితే ఏమంటారు మీరు అని. సో నా దృష్టిలో ఉమెన్ అనేది దేవుడు చేసిన క్రియేషన్స్లో బెస్ట్ క్రియేషన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అన్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. స్కై చేశారు, సముద్రం చేశారు, అన్ని జంతువుల్ని చేశారు. లాస్ట్కి బెస్ట్ క్రియేషన్ అనుకుని మానవ జాతిని క్రియేట్ చేశారు, మ్యాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేశాక ఏమనుకున్నారు, ఓ పూర్తి అయిపోయింది, నా క్రియేషన్ మొత్తం పూర్తి అయిపోయింది, ఇంకా నేను రెస్ట్ చేసుకోవచ్చు అంటే లేదు, ఇంకా ఏదో లోపలు ఉన్నాయి, అన్నీ ఇంకా పూర్తి కాలేదు, పూర్తి చేయడానికి ఇంకో క్రియేషన్ అవ్వాలి, ఒక ఫైనల్ క్రియేషన్ నేను చేయాలి, వేరే క్రియేషన్స్లో ఉన్న లోపాలన్నీ కంప్లీట్ చేసి ఒక క్రియేషన్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు చేసిన ఫైనల్ క్రియేషన్, లాస్ట్ క్రియేట్ చేసింది అమ్మాయి. సో ఆడదాన్ని క్రియేట్ చేశాక దేవుడు ఇంకా అమ్మాయ, ఇంకా సగం బాధ్యత ఆమె తీసుకుంటుంది, లోకంలో నేను చేయాల్సిన ఎన్నో పనులు సగం ఆ అమ్మాయి చేసుకుంటుంది అనుకుని రెస్ట్ తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మన లోకంలో మనం చూస్తే ఒక్క ఆడ కూడా ఉండరు అనుకుంటా నేను. సక్సెస్ఫుల్ మనిషి అంటారు, లేదా పెద్ద ఎవరో అంటారు, కానీ అలా కాకుండా జనరల్గా కూడా సూర్యుడు పైకి లేస్తేనే మనకి డే స్టార్ట్. మమ్మీ లేచి అందరు లేగండ్రా అని చెప్తే అప్పటి నుంచి మన డే స్టార్ట్. మా వైఫ్ ఏదో వచ్చి మాకు కాఫీ చేసి పెడితే మన డే స్టార్ట్. మన ఇంట్లో ఉన్న చిన్న పాప ఏదో మాట్లాడి మనం నవ్విస్తే అది మన డే స్టార్ట్. సో ఇప్పుడు కూడా అందరి లైఫ్లో ఉన్న లోపాలని పూర్తి చేసి అందరికీ ఒక కంప్లీషన్, లైఫ్ కంప్లీట్ అనేది చేపించి లైఫ్ని ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక క్రియేషన్ ఏది అని చెప్తే అది ఉమెన్. సో ఉమెన్ని సెలబ్రేట్ చేయడానికి ఒక్కరోజు ఇలాంటి ఈవెంట్ సరిపోదు. మన లైఫ్లో ఉన్న ప్రతిరోజు ప్రతి నిమిషం మన లైఫ్లో ఉన్న అన్నీ అదండి, అంతే అంట. సో గంగవ్వ గారు కూడా అదే స్పిరిట్లో ఉన్నారు, అందుకే ఇన్స్పిరేషనల్ ఉన్నారు. సో అమ్మాయి తనని తను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరో బయట ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తే, లేదా నువ్వు స్మార్ట్గా ఉన్నావు అని చెప్తే, ఎవరో వచ్చి ఎక్నాలెడ్జ్ చేస్తే కాదు, ఎవరేమి చెప్పకపోయినా మనం బెస్ట్ అన్నట్టే ఉండాలి. అందమే ఎప్పటిది. సో ఆ స్పిరిట్తోనే విమెన్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మా సమాజంలో, మా కంట్రీలో చాలా ముందుకు వస్తున్నారు, ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. కానీ ఇంకా ముందుకెళ్ళి మా దేశాన్ని, మా కమ్యూనిటీని, అందరికీ వాళ్ళిచ్చేంత మంచితనం, వాళ్ళిచ్చే ప్రేమ ప్రతిదీ అందరూ అనుభవించాలి. అండ్ ఈ విమెన్స్ డే నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళకి డిజర్వింగ్గా ఉన్న రెస్పెక్ట్, ప్రేమ, వాట్ ఎవర్ దట్ ఇట్ ఇస్, హ్యాపీనెస్, పీస్, ప్రతి అమ్మాయికి కలిగే ఆనందం ఈ జీవితంలో, లైఫ్ టైంలో ప్రతి ఒక్క అమ్మాయికి అదొక ఆపర్చునిటీ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎస్టర్. ఎంత బాగా మాట్లాడారు అంటే, ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత బాగా మాట్లాడతారు అని. వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ మన గంగవ్వ మాట్లాడితే వినాలనిపిస్తుంది నాకు. హలో, మీ అందరికీ నమస్కారము. ఇవాళ ఉమెన్ దినేన్స్ నమస్కారం. జీ తెలుగు వాళ్ళు పిలిచిండ్రు, నాకు ఎంతో సంబరం అనిపిస్తుంది. నేను కష్టపడి అందులో మీరు వేస్తే నాకు ఏడుపు వచ్చింది. మీ అందరి ద్వారా నేను మంచిగా ఉన్నా, నాకు ఒక ఇల్లు అయింది, మీరు అందరు కోరుకున్నారు. నా కష్టాలన్నీ మీకు తెలుసు, నాకు ఎక్కువ మాటలు రావు. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. సో లైఫ్లో ఎన్నో చూసుంటారు, మరి ఫైనలీ ఈరోజు అవార్డు తీసుకోవడం అన్నది ఆమె ఆనంద బాష్పాలు